ఈరోజు మన ఈ వీడియోలో టిస్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ డీడీఓ గారి లాగిన్లో ఆల్రెడీ సబ్మిట్ చేసిన టీచర్ యొక్క వివరాలని ఏ విధంగా అప్రూవ్ చేయాలో చూద్దాం. దానికి గాను మనం csc.ap.gov.in పై లాగిన్ అవ్వండి. లాగిన్ పై క్లిక్ చేసినట్టయితే మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఎలాగైతే అటెండెన్స్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుందో డీడీఓ గారికి కూడా ఒక యూడైస్ కోడ్ ఉంటుంది, అలాగే పాస్వర్డ్ ఉంటుంది. అదేవిధంగా ఎంఈఓ గారు అయితే ఎంఈఓ గారికి కూడా ఒక ఆఫీస్ కోడ్ ఉంటుంది, దాని పాస్వర్డ్ ఉంటుంది. దాని ప్రకారం మీరు ఇక్కడ ఇవ్వబడిన క్యాప్చా ఇచ్చి లాగిన్ అయినట్టయితే మనకి ఇంటర్ఫేస్ ఏ విధంగా కనిపిస్తుంది. మనకి ఉపాధ్యాయులకి అయితే ఏ విధంగా కనిపిస్తుందో ఆ విధంగానే మనకు కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ సర్వీసెస్ పై క్లిక్ చేసినట్టయితే టిస్ అప్రూవల్స్ R6 కనిపిస్తుంది. ఈ R6లో అప్రూవల్ ఫర్ టిస్ పై క్లిక్ చేసినట్టయితే మనకి అప్రూవల్ ఫ్లో కనిపిస్తుంది. డిస్ట్రిక్ట్, డివిజన్, మండల్, మీ స్కూల్. ఇక్కడ వచ్చేటప్పటికి డీడీఓలు అయితే కనుక, అంటే మండల స్థాయి ఎంఈఓలు అయితే కనుక ఆ మండల పరిధిలో ఉండే ప్రైమరీ, యూపీ స్కూల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. అదే ఒక హై స్కూల్ అయితే కనుక ఆ డీడీఓ గారి పరిధిలో ఉండే పాఠశాల మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ డిస్ట్రిక్ట్, డివిజన్, మండలం కనిపించి అన్ని స్కూల్స్ కూడా లిస్ట్ ఆఫ్ స్కూల్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. కానీ ఈ డీడీఓ గారు దేనికి స్కూల్కి చెందినవారు ఉన్నట్టయితే ఆ స్కూల్ యొక్క లిస్ట్ మాత్రమే మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. అందుచేత ఆ స్కూల్ మాత్రమే సెలెక్ట్ చేసుకుని గోపై క్లిక్ చేయండి. ఈ విధంగా గోపై క్లిక్ చేసినట్టయితే ఆ పాఠశాలలో ఉండే ఉపాధ్యాయులు ఎవరైతే టిస్ సబ్మిట్ చేశారో, ఉపాధ్యాయులనే కాదు, టీచింగ్, నాన్ టీచింగ్ మరియు ఇతర ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఆ పరిధిలో ఉండే వాళ్ళకి ఇక్కడ చూసినట్టయితే సీరియల్ నెంబర్, ట్రెజరీ ఐడి, టీచర్ నేమ్, డిజిగ్నేషన్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, టీచింగ్ టైప్ రెగ్యులరా, పార్ట్ టైమా, కాంట్రాక్టా ఇక్కడ కనిపిస్తుంది. మనకి ఇక్కడ యాక్షన్ వ్యూ, ఎడిట్ డీటెయిల్స్ లేదా అన్ఫ్రీజ్ ఉంటుంది. ఇక్కడ అన్ఫ్రీజ్ ఎప్పుడు వస్తుందంటే సబ్మిట్ చేసిన తర్వాత డిఈఓ గారి యొక్క పరిధిలో అన్ఫ్రీజ్ ఆప్షన్ ఉంటే మళ్ళీ రిటర్న్ వెళ్తాం జరుగుతుంది. మనకు కనిపించే ఉపాధ్యాయులు, పాఠశాలలో ఉపాధ్యాయులు అందరూ కూడా ఎవరెవరు ఉన్నారో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ప్రతి ఉపాధ్యాయుని లేదా ప్రతి ఎంప్లాయీని ఎడిట్ డీటెయిల్స్ పై క్లిక్ చేసి వారి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ వారీగా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ పై క్లిక్ చేసినట్టయితే వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పేజ్ వారీగా మనకి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఉపాధ్యాయులకి అంటే ఎంప్లాయీ యొక్క లాగిన్లో ఇక్కడ చూసినట్టయితే ఎంప్లాయీ యొక్క లాగిన్లో మనకి మొదటి స్క్రీన్లో పర్సనల్ డీటెయిల్స్లో ఏ విధంగా కనిపిస్తుందో ఇక్కడ కూడా అదే విధంగా కనిపిస్తుంది. మనకి పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఎంప్లాయీ ఏమైతే డీటెయిల్స్ సబ్మిట్ చేశారో ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఎస్ఆర్ తోటి సరిపోయా లేదా అన్నీ చెక్ చేసుకోవాలి. అదేవిధంగా సిఎఫ్ఎంఎస్ ఐడి, ఎంప్లాయీ ఐడి, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డు వివరాలు, ఆధార్ కార్డు వివరాలు, మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఈ పేజీలో మళ్ళా ఎడిట్ పై క్లిక్ చేసి ఏమైనా ఎడిట్ ఉంటే, కరెక్షన్ ఉంటే కనుక ఎడిట్ చేసి సేవ్ చేయండి. ఒకవేళ కరెక్షన్ లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇక తర్వాత నెక్స్ట్ విండోకి వెళ్ళండి. నెక్స్ట్ విండోలో ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఈ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎస్ఆర్ తోటి సరిపోల్చుకుని ఆ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా నిర్ధారించుకున్న తర్వాత మళ్ళా ఇక్కడ ఎడిట్ బటన్ పై క్లిక్ చేసి ప్రతి విండోని కూడా సేవ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి మళ్ళీ అగైన్ నెక్స్ట్ విండోకి ఫార్వర్డ్ అవ్వండి. ఇవి అపాయింట్మెంట్ డీటెయిల్స్. అపాయింట్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ప్రజెంట్ క్యాడర్ అంటే ప్రజెంట్ స్కూల్లో పనిచేస్తున్న డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. ప్రజెంట్ క్యాడర్లో పనిచేస్తున్న డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి. ప్రజెంట్ క్యాడర్ సీనియారిటీ టు బి కౌంటెడ్ ఫ్రమ్ ఇవి చెక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఎడిట్ బటన్ పై క్లిక్ చేసి సేవ్ చేయండి. లేదు ఎడిట్ చేయాల్సి వస్తే కనుక ఎడిట్ చేయండి. ఏదైనా కరెక్షన్ చేయాల్సి ఉంటే కనుక కరెక్ట్ చేసి సేవ్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా ప్రతి డీటెయిల్స్ని కూడా చెక్ చేసి నెక్స్ట్ ఫార్వర్డ్ అవ్వండి. ఆ తర్వాత ఇంకా టెట్ డీటెయిల్స్ ఉన్నట్టయితే ఎస్ అయితే ఎస్ చేయండి, లేకపోతే నో అయితే కనుక సేవ్ పై క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ ఈ పేజీకి వచ్చినట్టయితే ట్రాన్స్ఫర్స్ అన్నీ కూడా ఉన్నాయా లేదా, ఈ ప్రస్తుతం ఉన్న స్కూల్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, టు అండ్ ఫ్రో డేట్ని కూడా చెక్ చేసి ఎడిట్ చేసి సబ్మిట్ చేయండి. ఇక ఆఖరి పేజీకి వచ్చేటప్పటికి ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఉంటాయి మనకి.
ఈ ప్రొఫెషనల్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఎడిట్పై క్లిక్ చేసి సేవ్పై క్లిక్ చేయండి. ఈ విధంగా డీటెయిల్స్ అన్నీ సేవ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ బ్యాక్ వచ్చి నెక్స్ట్ పై క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ ప్రివ్యూ కనిపిస్తుంది. ఎంప్లాయీ ఏ విధంగా సబ్మిట్ చేశారో అదే విధంగా కూడా ఇక్కడ ప్రింట్ తీసుకుని సబ్మిట్ చేసుకోవచ్చు, లేదా సేవ్ చేసుకోవచ్చు, లేదా డీడీఓ గారు ఇక్కడ అప్రూవ్ బటన్పై క్లిక్ చేసినట్టయితే అప్రూవ్డ్ ఆల్ ది డేటా విల్ బి ఫ్రీజ్ అండ్ కెనాట్ బి మాడిఫైడ్ అని వస్తుంది. డీటెయిల్స్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్లీ అప్రూవ్డ్ అని మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అప్రూవ్ చేయొచ్చు. అప్రూవ్ చేసిన తర్వాత డీడీఓ గారు లాగిన్ అప్రూవ్ అయిన ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ గ్రీన్గా మారి ఓన్లీ వ్యూలోకి వెళ్ళటం జరుగుతుంది. ఈ విధంగా ఉపాధ్యాయుల యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా సేవ్ చేసి అప్రూవ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.